హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, నేను మీతో ఒక చిన్న ఫన్నీ విషయం లాంటిది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫన్నీ అంటున్నాను కానీ అప్పుడు ఆ ఆ కథ వింటుంటే చాలా భయపడేదాన్ని. అప్పుడు నా వయసు ఒక 12-11 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే ఇది కథలాంటి నిజమో నిజంలాంటి కథో నాకు తెలియదండి. కానీ ఇది ఒక్కరి అనుభవం మాత్రమే కాదు, చాలామంది అనుభవాలు. ఆ అనుభవాలు మా నాన్నగారి ద్వారా నేను విన్నాను. మా నాన్నగారు నాకు చెప్పారన్నమాట ఈ విషయం చిన్నప్పుడు ఒకసారి. అయితే అప్పుడు నేను వింటూ చాలా శ్రద్ధగా వినేదాన్ని, భయపడేదాన్ని కాదు. ఎక్కువగా నాకు హారర్ స్టోరీసు, మూవీసు ఇలాంటివంటే ఎవరన్నా చెప్తుంటే వినాలన్నా, అలాగే టీవీలో వస్తుంటే చూడాలన్న చాలా ఇంట్రెస్ట్. ఒక్కదాన్నే కూర్చొని చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటానన్నమాట. ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటాను, ఎగ్జైట్మెంట్తో వింటూ ఉంటాను. అలాగే నా చిన్నతనంలో మా నాన్నగారు ఆయనకు జరిగిన అనుభవం చెప్తున్నాను, వినండి. నా పుట్టిన ఊరు ఏదంటే తుని పాయకరావుపేట అంటారు కదా. ఆ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. అక్కడ అందరూ కూడా తమలపాకులు విరివిగా పండిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ జీవనాధారమే తమలపాకుల పంట పండించడం. మా అమ్మగారు వాళ్ళది కూడా అదే. అక్కడ చాలా తమలపాకులు పండుతాయి. ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా 90% అవే పండిస్తూ ఉంటారు. మా అమ్మగారు వాళ్ళు కూడా మొత్తం మా ఊరంతా కూడా అవే పండిస్తూ ఉంటారు. వాటి మీదే వాళ్ళ జీవనాధారం సాగుతూ ఉంటుంది. అయితే మధ్య మధ్యలో కొన్ని ఏవో చిన్న చిన్న అంతర పంటలు లాంటివి వేస్తూ ఉంటారు. అలాగే మాకు చాలా పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవండి. పెద్ద చింత చెట్లు ఉండేవి. ఒక 4-5 చెట్లు ఉండేవి. ఆ చెట్లు చింతపండు సమయం, చింతకాయల సమయం వచ్చిందంటే మేము ఆ చెట్ల కింద ఉండేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. పండిన తర్వాత మా నాన్నగారు అవన్నీ కోయిస్తుంటే అవన్నీ కింద నించుని ఏరి బుట్టల కింద రాసుల కింద వేరి ఒక దాంట్లోకి వస్తే అవన్నీ మళ్ళీ ఇంటికి వండి తెచ్చుకునేవారు అనమాట. అయితే ఆ చింత చెట్టు గురించి మీకు కథ చెప్తాను. కథ కాదండి, నిజమని అంటారు అందరూ. మరి కొన్ని నిజాలు మనం నమ్మలేక నమ్ముతాం. నేను కూడా అలాగే నమ్మానన్నమాట. ఇది ఒక్కళ్ళు చెప్తే అది కల్పన అనుకోవచ్చు, లేదంటే వారి భ్రమ అనుకోవచ్చు. కానీ చాలామంది చెప్తే కల్పన భ్రమ అని అనుకోవడం కష్టమే కదా. కొన్నిసార్లు కొన్ని విషయాలు నమ్మడం తప్పదు. నమ్మాలి, నమ్మించేటట్లు ఉంటాయి. అయితే ఆ చింత చెట్లు ఒక 4-3 ఉండేవి చెట్లు. అయితే ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉండేదటండి. ఆ చింత చెట్టు మీద పర్టికులర్గా ఒకే చెట్టు మీద ఒక చెట్టు మీద ఒక ఆత్మ ఉండేదట, ఒక దెయ్యం. చాలామందికి కనిపించిందని, చాలామంది మేము చూసామని చెప్తూ ఉంటారనమాట. అయితే ధైర్యం ఉన్న వాళ్ళైతే అక్కడ నిలదొక్కుని ఆ దెయ్యం చేసే విన్యాసాలు అవన్నీ పట్టించుకోకుండా, భయపడకుండా అలా ధైర్యంగా నిలబడి వచ్చేసేవారట. అలాంటి వాళ్ళకి ఏం జరిగేది కాదు. కానీ కొంతమంది అయితే భయస్థులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా చాలా భయపడిపోయేవారట. భయం ఏదేటండి, మరి చాలా భయం వేస్తుంది కదా. వినడానికి బాగుంటాయి కానీ నిజంగా చూస్తే భయం కాదు, ప్రాణాలు కూడా పోతాయి. అయితే మా నాన్నగారు ఇంజిన్ నీళ్లు తోడడానికి, నాకు రంగస్థలం సినిమా చూస్తే ఇంజిన్లో నీళ్లు తోడటం, ఎవరో రామ్ చరణ్ నీళ్లు తోడడం ఇంజిన్కి, సమంత, ఈ సన్నివేశాలన్నీ మా పుట్టిన ఊరిని చాలా గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఎందుకంటే మాకు కూడా అలాంటి ఇంజిన్ ఉంది. మా తాతయ్య, మా నాన్నగారు వాళ్ళే అందరికీ నీళ్లు పంపిణీ చేసేవారన్నమాట. అలా అంటే మీకు అర్థమవుతుంది. అయితే పాపం వంతుల వారీగా వేసుకునేవారన్నమాట దాన్ని. వంతుల వారీగా అంటే కొంతమంది అంటే పాపం అర్ధరాత్రి కొంతమందికి కరెంట్ ఉండాలి కదా. మరి కరెంట్ వచ్చినప్పుడే నీళ్ళు వస్తాయి. ఆ ఇంజిన్ తోడాలంటే కరెంట్ ఉండాలి. కరెంట్ ఉన్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా తెల్లవారుజాము 4 గంటలకి, 1 గంటకి, అలాగే 12 గంటలకి, 9 గంటలకి, ఎప్పుడంటే అప్పుడే మా నాన్నగారు, మా తాతయ్య వెళ్ళేవారన్నమాట. వెళ్తుంటే ఈ అర్ధరాత్రి కదా, మా నాన్నగారు ఇంజిన్కి నీళ్లు మళ్లించడం అవన్నీ ఉంటాయి కదా. అందరికీ ఆ చుట్టుపక్కల తోటలన్నిటికీ కూడా మేమే నీళ్లు పంపిణీ చేయాలి. మా ఇంజిన్ ద్వారానే నీళ్లు వెళ్ళాలి. దానికి వాళ్ళు డబ్బులు ఇస్తారులా ఉంది. అయితే ఇలా అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం ఏం చేసేదట, తెల్ల చీర కట్టుకుని ఉండేదట. ఆ దెయ్యం చెట్టును పట్టుకుని ఇలా చెట్టంతా ఊగిపోయేదన్న, చెట్టంతా గలగలమని ఊపేసేదట.
ఇంతకీ చింతకాయలు పండిపోతున్న టైంలో సౌండ్ వస్తుంది కదండి. చింతకాయలు ఎక్కువగా ఉండి చెట్టుకి చింతకాయలు పండిపోతున్న టైంలో ఆ చెట్టుని గట్టిగా పట్టుకుని చాలా పెద్ద మాను ఉండేది. చెట్టు చాలా ఎంత పెద్ద మాను ఉండేది. అంత మాన్ని పట్టుకుని చెట్టుని గలగల గలగల ఊపేసేదట ఆ దెయ్యం. ఊపేస్తున్నప్పుడు మా నాన్నగారు డైలాగులు కూడా వేసేవారట. ఆహా, చేసేవాళ్ళే విన్యాసం, చాలు చాలు అనేవారట మా నాన్నగారు. మా నాన్నగారు నాకు చెప్పేవారు. ఒక్కొక్కసారి మా తాతయ్య కూడా చెప్పేవారు. చాలులే చాలు, ఇంకా చాలు అని అనేవారట. అస్సలు భయపడేవారు కాదట. మా నాన్నగారికి ధైర్యం ఎక్కువ, మా తాతయ్యకి కూడా చాలా ధైర్యం. ఇలా అని మా నాన్నగారు పట్టించుకోకుండా వచ్చేసేవారట. ఇంకా అది ఏం చేయలేకపోయేదట. భయపడేవాడినే కదా, ఏదైనా ఎవరైనా ఏమైనా చేస్తారు. సరే, అయితే ఒకసారి మా బావ, మా మేనత్త భర్త అన్నమాట, ఆయన కొంచెం పిరికివాడు. కానీ వాళ్ళు పాపం అర్ధరాత్రి సమయంలో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం వస్తే ఒంటరిగా వెళ్ళాడట. అక్కడికి మేము కూడా వస్తామంటే అక్కర్లేదులే, పర్వాలేదు, నేను వెళ్తానని చెప్పి వెళ్ళాడట. ఎందుకు వెళితే ఏం జరిగిందంటే ఇదే అనుభవం ఎదురైందట. చెట్టును పట్టుకుని పాపం నీళ్లు పండించుకోవడానికి వెళ్తుంటే చెట్టును పట్టుకుని ఇక గలగల 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 చాలా గట్టిగా ఊపేస్తే ఆ శబ్దానికి ఇంకా భయపడిపోయి పాపం అక్కడే కళ్ళు తిరిగి గుండె ఆగినంత పని అయిపోయి అక్కడే పడిపోయాడట. అక్కడే పడిపోయి చాలా ఇంకా ఇంకా మరి తెలివి వచ్చిందో ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి మరి పడిపోయాడో లేచి పరిగెట్టాడో తెలియదు, కానీ మొత్తానికి అదొక భయంకరమైన అనుభవం అన్నమాట అతనికి. ఇంకా భయపడిపోయి రొప్పుతూ అందరూ వెళ్ళి ధైర్యం చెప్పి పాపం తీసుకొచ్చారట. నాకు చెప్పారు ఒకళ్ళు ఈ కథ, ఈ అనుభవాన్ని. ఆ తర్వాత నాతో చదువుకునే ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఫ్రెండ్ ఉంటే వాళ్ళ అన్నయ్య ఒకరోజు ఇలాగే ఈ నీళ్లు తోడడానికనే ఒకరోజు అర్ధరాత్రి 12 ఆ టైంలో వెళ్ళాడట. అయితే ఆ అబ్బాయి ఆ ఆత్మని చూశాడట కూడా. ఎందుకంటే చాలామంది కనిపించేదట ఆ ఆత్మ, తెల్ల చీర కట్టుకుని జుట్టు విరగబోసుకుని ఇలాగే. అయితే ఆ అబ్బాయిని అయితే ఆ ఆత్మ ఏం చేసిందట, ఆ దెయ్యం మొత్తానికి ఆ అబ్బాయిని, మాకు ఒక ఏరు ఉంటుందండి, తాండవ ఏరు అని. ఆ ఏరు గట్టమ్మట మా పొలాలకి దారనమాట. చూడటానికి మాత్రం చాలా మనోహరంగా ఉంటాయి ఆ దృశ్యాలు, ఆ పంట పొలాలు, ఆ ఏరు, ఆ తెల్లటి ఇసుక, ఆ గోదావరి ఇసుకలాగా చాలా తెల్లటి రంగురంగులు ఉంటాయి అన్నమాట. ఇసుకకి గోధుమ వర్ణంలో ఉంటుంది, తెల్లగా పిండి ఆరబోసినట్లు ఉంటుంది. ఒక్కొక్క చోట చిన్న ఐరన్ కలిసినట్టు ఇలా కలర్స్గా తెల్లగా పొరలుగా ఇసుక చాలా అందంగా ఉంటుంది. అయితే చూడడానికి చాలా బాగుంటుంది. దాన్ని గట్టమ్మట మేము వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కసారి ఆ ఏరు చాలా నిండుగా పొంగిపోతుంది. అయితే ఆ గట్టు మీద ఆత్మ అబ్బాయిని శుభ్రంగా దొల్లించేసిందటండి. ఇలా పడి దొల్లించేసి శుభ్రంగా గట్టిగా పట్టుకుని తోసేసిందట. తోసేసి దబ్బుమని అటు ఇటు దొల్లించేస్తే ఆ అబ్బాయి పాపం స్పృహ లేనట్టు అయిపోయి భయపడిపోయి అలా అయిపోతే పాపం అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఏం జరిగింది అంటే, ఆ అబ్బాయి ఎవరో నన్ను తోసేశారు, నన్ను అటు ఇటు దొల్లించేశారు గట్టిగా అని చెప్పాడట. చాలా భయపడిపోయాడు. చాలా రోజుల వరకు మళ్ళీ తోటల ప్రాంతంలోకి, మళ్ళీ పొలాల దగ్గరికి మళ్ళీ చాలా రోజుల వరకు భయపడి వెళ్ళనే లేదట. ఇలా కొంతమందికి అనుభవాలు జరిగాయి కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. ఇంకా ఏంటంటే ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాగే మా తాతయ్య అయితే నాతో చెప్పిన విషయం ఏంటంటే, దాంతో సంభాషించేవాడు అన్నట్టుగా కూడా చెప్పారు మా తాతయ్య. ఏం చెప్పాడంటే, దానికి మనం జడిసేది ఏంటమ్మా, దానికి మనం భయపడేది ఏంటి, భయపడితే భయపడతాయి, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి అని అనేవాడు మా తాతయ్య. ఈ వింత అనుభవాలన్నీ ఇలాగే మా ఆయన గారు వాళ్ళ నాన్నగారు అంటే మా మావయ్య గారు కూడా నాకు కొన్ని చెప్పారండి. అవి నిజమా అబద్ధమా సందిగ్ధంలోనే ఉంటాను, కానీ వింటుంటే నిజమే అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఆ ఆత్మను ఇంతకీ ఈ చింత చెట్టు దగ్గర ఆత్మ ఎలా వచ్చిందో తెలుసా? ఆ పాపం ఎప్పుడో చాలా అంటే మా తాతయ్య వాళ్ళ జనరేషనే ఇంచుమించులో ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు అయిపోతుంది. మా తాతయ్య మ్యాక్సిమం ఇప్పటికొక ఆయన బ్రతుకుంటే ఒక 110 సంవత్సరాలు అన్నీ ఉండొచ్చు ఆయన బ్రతుకుంటే, ఇంకా ఎక్కువ ఉండొచ్చు బహుశా. అంటే అంతకు పూర్వం జనరేషన్లో ఎవరో ఒక ఆమె బ్రాహ్మిన్స్ ఆమె, మరి ఆ బ్రాహ్మిన్స్ ఆమె అప్పట్లో మరి అక్కడ ఏంటో తెలియదు మనకి. ఆమెని పాపం కొంతమందో ఒకళ్ళో ఇద్దరో నాకు తెలియదు, పాపం అత్యాచారం చేసి ఆమెను అక్కడే చంపేశారటండి. అత్యాచారం చేశారట కొంతమంది అత్యాచారం చేశారట ఆమెను. చేసినప్పుడు కొంతమందో ఒకళ్ళో నాకు తెలియదు, చేసినప్పుడు ఆమె అక్కడే సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆమె అక్కడే ఉండిపోయింది ఆత్మగా మారి అని చెప్పుకుంటూ ఉంటారు.
మరి సినిమాల్లో కథలా ఉంది కదా, కానీ కథ కాదండి, ఇది నిజమే, నిజం లాంటి కథ. ఇలాంటి అనుభవమే నాకు కూడా ఒకటి ఎదురైంది. అది ఆ సన్నివేశం గుర్తుకొస్తే ఇప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉంటుందన్నమాట. చాలా భయపడ్డాను నేను. చిన్నపిల్లని, అప్పుడు ఇంకా చిన్నపిల్లని, ఇంకా థర్డ్ క్లాస్ చదువుతున్నాను. నిజంగా అలాంటి అనుభవాలు ఎవరికీ ఎదురవ్వకూడదు. కానీ అది ఒకవేళ నేను భ్రమ కావచ్చు నాది, నేను భ్రమపడి ఉండొచ్చు. కానీ కళ్ళెదురకుండా కనిపించే దృశ్యం భ్రమ అని ఎలా అనుకోగలం? కాదు కదా. సరే, మరి కొన్ని కొన్ని పరిసరాల్లో ఇలాంటి శక్తులు ఉంటూ ఉంటాయటండి. మరి నేను చెప్పిన ఈ అనుభవం మా నాన్నగారికి ఎదురైంది, మా తాతయ్యకి చాలాసార్లు ఎదురైంది, నాన్నగారికి చాలాసార్లు ఎదురైంది, మరి మా బావగారికి ఎదురైంది. తర్వాత కొంతమందికి ఇంకా చాలామంది కథలు కథలుగా చెప్పేవారు. పాపం ఆమెను అలా అన్యాయంగా అలా అఘాయిత్యం చేయడం వల్ల ఆమె ప్రాణాలు తీసుకుని, మరి చేసిన వాళ్ళు బాగానే ఉంటారు. తర్వాత వాళ్ళు ఇంకా అందరి మీద కూడా వాళ్ళు అలా వాళ్ళ కోపాన్ని ఇలా చూపిస్తూ ఉంటారేమో బహుశా అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పిన పాతకాలం అనుభవాలు ఎలా ఉన్నాయి? మరి వింటుంటే చాలా ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. నేను మొన్న ఏదో సినిమా చూసినప్పుడు, ఇలాంటి సినిమాయే చూసినప్పుడు ఎప్పుడో నాకు మా తాతయ్య గారు, మా మా నాన్నగారు 35 సంవత్సరాల క్రితం చెప్పిన ఇది గుర్తుకొచ్చిందనమాట. గుర్తుకు రావడం ఏంటి, ఇది నాకు అలా గుర్తుండిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను చాలామందికి, నా ఫ్రెండ్స్కి అది చెప్తూ ఉంటాను. ఈ విషయం చెప్తూ ఆనందపడుతూ ఉంటానన్నమాట. కానీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది నాకు, నన్ను పిచ్చిదానిలా చూస్తారేమో వీళ్ళు, ఇలాంటివి నమ్ముతుందా తిను అని. నేను అస్సలు ఇలాంటివి నమ్మనండి. కానీ వాళ్ళు కళ్ళతో చూసామని చెప్తారనమాట. మా నాన్నగారు చాలా ధైర్యంగా ఉండేవారు, అస్సలు భయపడేవారు కాదట. మా నాన్నగారు చెప్పారు నాకు ఇది. మరి ఇలాంటి అనుభవాలు ఎన్నో నేను మీతో షేర్ చేసుకోవాలి, చెప్పాలి. సరదాగా మనం అందరం ఇలాంటివి పంచుకోవాలి. ఇలాంటివే కాదు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అంతర్యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ పద్మావతి.